విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రతిరోజు ప్రార్థన చేస్తే, ఇంట్లో పని చేసుకోవడం ఇవన్నీ చేస్తే సమయమే ఉండదు. అసలు నాకు టైం లేదు, నాకు టైం సరిపోవట్లేదు, ప్రార్థనకే టైం సరిపోవట్లేదు. నాకు 4 గంటలు ప్రార్థన చేసుకుంటే కూడా అన్నీ రాలేదు, అంశాలు అన్నీ రాలేదు 4 గంటల ప్రార్థనలో. సగొట్టున ఒక విశ్వాసి ప్రతి వారం ప్రభు మందిరానికి వెళ్ళాలి, ఆయన గుమ్మాల్లో పాదాలు మోపాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రం అని రాయబడింది. ప్రతిరోజు 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేయాలి. విశ్వాస అయితే 10వ భాగం తీయాలి టైంలో నుంచి, వాక్యం చదువు. ఇంకా చర్చిలో విషయాలు, ఆ ఇంట్లో ఈ ఇంట్లో జరిగిన విషయాలు మాట్లాడుకునే సమయం ఎలా ఉంది నీకు? వారు వాక్యం చదువుతలేరు, కన్ఫర్మ్. వారు ప్రార్థన చేస్తారు, కన్ఫర్మ్. చేస్తున్నామంటే కొంగ జపం చేస్తున్నారు. మీకు తెలుసా, ఒక క్షణమే జపం చేస్తుంది అది. ఇలాంటి జపం నామకార్థమైన క్రైస్తవ్యానికి సాదృశ్యం. గంటల తరబడి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. గంటల తరబడి ప్రార్థన చేసేవారిని 1 నిమిషం ప్రార్థన చేసేవారు అసహించుకుంటారు, ఇష్టపడరు. మోకరించి ప్రార్థన చేసేవారు, మోకాలు ఉండకుండా ప్రార్థన చేసేవారు ఇద్దరు కలిసి బతకలేరు. వాక్యం చదివేవారు, వాక్యం చదవకుండా తిరిగేవారు కలిసి బతకలేరు.